కొంతమంది మగపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు మన దగ్గర తీసుకొస్తూ ఉంటారు. ఆ పిల్లవాడి యొక్క వరబీజాల్లో ఒక వరబీజం మాత్రమే కింద మనకి ఆ సంచిలో కనపడుతుంది, ఇంకోటి కనపడట్లేదు సార్ అని చెప్పి. వాళ్ళకి మనం స్కాన్ చేసినప్పుడు తెలిసేది ఏంటంటే ఆ వరబీజము ఆ సంచిలో ఉండకుండా పైన ఎక్కడో ఉండిపోతుంది. దీన్ని మనం అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. సాధారణంగా వరబీజాలు పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ భాగంలో అంటే వెనుక భాగంలో ఉంటాయి. అవి మెల్లగా డిసెండ్ అవుతూ పిల్లవాడు పుట్టే సమయం కల్లా కింద సంచిలోకి వస్తాయి. అలా చాలామంది పిల్లలకు వచ్చేస్తుంటాయి. కొంతమంది పిల్లలకి పుట్టిన తర్వాత ఒక 3 నెలలకు 6 నెలలకు కూడా ఆ ఏదైతే పైన మిగిలిపోయిన బీజం ఉందో కూడా కిందికి వచ్చేయచ్చు. కాకపోతే 6 నెలలు దాటిన తర్వాత కూడా కనుక బీజం కిందకి జారకపోతే దాన్ని మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 6 నెలల నుంచి 12 నెలల వయసులో 18 నెలల వరకు అనుకోవచ్చు. ఈ వయసులో కనుక మనం ఆపరేషన్ చేసి ఆ బీజాన్ని కిందికి తీసుకొచ్చి లాగలిగితే ఆ బీజం యొక్క ఫర్టిలిటీ అంటే ఆ పిల్లవాడు పెద్దగయ్యాక వాడికి సంతానం విషయంలో వాడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దాంట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ కనుక తల్లిదండ్రులు దీన్ని ఇగ్నోర్ చేసి పడుకోకపోతే కనుక పిల్లవాడు పెద్దగైతున్న కొద్దీ వాడికి ఏమి సమస్య ఉండదు. దానివల్ల వాపు కానీ నొప్పి కానీ ఏమి రాకపోవచ్చు కూడా. కాకపోతే టైం కనుక మనం బాగా లేట్ చేస్తే ఆ బీజం యొక్క ఫర్టిలిటీ పొటెన్షియల్ పోతుంది. ఇంకోటి అలాగే కనుక వదిలేసి వాడు పెద్దవాడు అయిపోయిన తర్వాత కనుక మనం ఎప్పుడో చూస్తే ఆ బీజంలో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్డిసెండెడ్ టెస్టిస్ కనుక 6 months దాటిన తర్వాత కూడా పిల్లోడికి అలాగే ఉంటే సర్జరీ చేయడం అనేది దానికి బెస్ట్ ఆప్షన్.